బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యములో రాయబడిన మాట. బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో 2:11లో రాయబడిన మాట ఇది. చదువుదాం. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాటలు, కొద్ది మాటలే, ఎక్కువ కూడా కాదు, 4 మాటలే చెప్తాను. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందర చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ క్రిస్మస్ పర్వదినమున మేమంతా మీ సన్నిధిలో కూడి ఉండగా ప్రభా, ఈ సంతోషకరమైన మరి పండుగ దినమున ఇప్పటి వరకు కూడా పాటలతో మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి ఉన్నారు. అలాగునే అయ్యా, వాక్య భాగంలోకి మేము వెళుతూ ఉండగా నాయన, పరిశుద్ధాత్మ దేవుడా, దైవజనులను మీ యొక్క అభిషేకముతో నింపుకుని మీ సిలువ చాటును మరుగు చేసి మాకు ఈరోజు ఏ వాక్యమైతే అవసరమై ఉన్నదో అటు శక్తివంతమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడమని, ఈ విత్తబడే వర్తమానం అందరి హృదయాల్లో నూరంతులుగా ముద్రించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. క్రిస్మస్ 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 ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఇది. దేశాల్లో, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా జరిపించుకునే ఏకైక పండగ. ఈ పండగ అందరూ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఏ జాతికి, ఏ కులానికి, ఏ తెగకి, లేకపోతే ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి సంబంధించిన పండగ కాదు ఇది. ప్రపంచ పండగ ఇది. స్తోత్రం. హల్లెలూయా. అనేక చోట్ల ఇప్పటికీ డిసెంబరు మొదలు పెడితే డిసెంబరు చివరి దాకా, జనవరి 1 దాకా ఈ పండగ మరి అందరూ చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. పండగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే కొత్త బట్టలు, తర్వాత పప్పలు అవి ఇవి వండుకొని తినటం, తర్వాత కాస్తంత పలావు, కాస్తంత మాంసం తినటం, ఈ రకరకాలుగా ఎవరి ఎంజాయ్మెంట్ వారిది, ఎవరి ఆలోచనలు వారివి. కనుక క్రిస్మస్ అని అంటే క్రిస్టోస్ ప్లస్ మస్ అని అర్థం. క్రిస్టోస్ ప్లస్ మాస్. మాస్ అంటే ఆరాధన, క్రిస్టోస్ అంటే అభిషిక్తుడు, క్రీస్తు అని అర్థం. హల్లెలూయా. అంటే క్రీస్తును ఆరాధించటం క్రిస్మస్ యొక్క అర్థం. క్రీస్తును ఆరాధించే పండగ ఇది. అంటే మామూలుగా ఆదివారాల్లో పండగ చేసుకోరా, లేకపోతే ఆదివారాల్లో ఆరాధించరా అని అంటే ఆ ఆరాధనలు వేరు. ఇది ప్రత్యేకింపబడిన ఆరాధన. ఎందుకు ఆరాధించాలి అంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. నశించిన దాన్ని వెదకి రక్షించటానికి. ఎవరు నశిస్తూ ఉన్నారు, ఎవరు ఆ యొక్క భాగ్యాన్ని పొందుకుంటున్నారో కూడా మనము ఈ మాటల్లో చూద్దాం. మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అందరూ కూడా, చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా పాపం చేసి తప్పులు చేస్తూ దేవుని యొక్క మహిమ అనగా పరలోక పట్టణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. గనుక ప్రతి ఒక్కరిని రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చి
మనుషులందరినీ కూడా ఆయన పరలోకంలోనికి తీసుకువెళ్ళాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కారణం ఏంటంటే మనుషులందరూ కూడా ఆయన చేసిన ఆయన జనాంగమే. హల్లెలూయా. అంటే దేవుడు చేసిన సృష్టి, దేవుడు చేసిన మనుషులు, దేవుడు చేసిన ప్రజలు, అది ఒకరని కాదు, అందరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కొరకు దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. పరలోకాన్ని ఇవ్వాలని ఆయన ఆశ. ఎందుకు పరలోకం అంటే ఇంకొకటి ఉంది, నరకం ఒకటి ఉంది. నరకములోనికి మనుషులు వెళ్ళటము దేవునికి ఇష్టం లేదు కనుక పరలోకాన్ని ఆయన అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నరకంలో ఏముంటుంది? నరకంలో ఏముంటుంది మన అందరికీ తెలుసు. ఏముంటుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అగ్ని ఆరదు అంటే ఎప్పుడు కూడా రగులుతూ ఉండే అగ్ని అది. పురుగు అంటే మనిషి ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మకు చావు ఉండదు గనుక కోటాను కోట్ల సంవత్సరాలు అలాగ కాలుతూనే ఉండాలి గనుక ఆ ఆత్మ నశించుట దేవునికి ఇష్టం లేదు గనుక దేవుడే స్వయంగా ఈ లోకములోనికి వచ్చి ప్రతి ఒక్కరిని ఆ నరకము నుండి తప్పించటానికి ఈ లోకంలోనికి వచ్చి దైవ కుమారునిగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను చేసిన పాపాలకు నేను చావాలి, అలాగే ప్రతి మనిషి చేసిన పాపాలకు వారి పాపముల ప్రకారంగా వారు చావాలి. చావాలి అంటే చావు అందరికీ వస్తుంది, కానీ చావు అనేది నేను చెప్పే ఈ చావు ఏంటంటే ఇది రెండవ మరణం. దీన్నే మనం ఏమంటామంటే నరకం. మనుషులందరూ చచ్చిపోతారు ఏదో ఒక రోజున. 30, 40, 50, మహా అయితే 70, 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల తర్వాత చావాలి ఎవరైనా సరే, లేకపోతే 100 సంవత్సరాలైనా చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? అది ప్రశ్న. ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఉన్నంతకాలం బాగానే మన కావలసినవన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేసేసుకుంటాం, ఏవేవో సాధించాము అని అనుకుంటాం, అన్నీ సంపాదించాము అని అనుకుంటాం. కానీ ఈ సంపాదన, ఈ సాధింపు ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏది కూడా నీతో రాదు. నువ్వు 5 పైసలు కూడా తీసుకుని వెళ్ళలేవు. కోట్లు కోట్లు సంపాదించిన అవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. ఒక రోజున దేవుని ముందర నిలబడాలి. అప్పుడు ఆ దేవుడి యొక్క తీర్పులో మనం ఉంటే, నరకములోనికి మనం వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఆ చావు చావటానికి కాదు, ఆ నరకంలోనికి వెళ్ళటానికి కాదు దేవుడు మనల్ని చేసింది. మనల్ని కూడా పరలోక పట్టణంలోనికి తీసుకుని వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే పిల్లలందరూ కూడా కేరింతలు కొడతా ఉంటారు. అబ్బో మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారో కదా. ఈ పాటలని అవన్నీ ఇవన్నీ నేర్చుకుంటా ఆ పాటలన్నీ కూడా అదొక ఎంజాయ్మెంట్ చిన్నతనంలో. తర్వాత పెద్దోళ్ళు అయిన తర్వాత అదొక ఎంజాయ్మెంటు. మన యొక్క వయసును బట్టి మన యొక్క ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. క్రిస్మస్ అంటే ఎప్పటి నుంచి ఈ క్రిస్మస్ అని ఈ పండుగను చేసుకుంటూ ఉన్నారు అని అంటే క్రీస్తు శకము 366 సంవత్సరము, ఆ సంవత్సరం నుండి ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటున్నారు. అంతకు ముందర ఎందుకు చేసుకోలేదు అని అంటే అంతకు ముందర పరిస్థితులు వేరు. అంతకు ముందర క్రైస్తవుడు అని అంటే అతన్ని చంపేసేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో రోమా సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి పేరు కాన్స్టంటైన్ చక్రవర్తి. ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఎక్కడికి వెళ్ళినా కూడా అపజయాలే వస్తూ ఉన్నాయి. ఏ యుద్ధానికి వెళ్ళినా అపజయాలే చవిచూస్తూ ఉన్నాడు. ఆయనకు అర్థం కావట్లే, ఎందుకు నేను అపజయాలను పొందుకుంటున్నాను, నా జీవితంలో జయము రాదా
అనే ఎంతో ఎంతో నిరుత్సాహంతో నిట్టూరుస్తూ ఉన్న ఆ సమయంలో కాన్స్టంటైన్ చక్రవర్తి వాళ్ళ తల్లిగారు ఆల్రెడీ క్రైస్తవురాలుగా ఆమె ఉన్నందున ఆమె అంటది కాన్స్టంటైన్ చక్రవర్తితో, నీవు యేసుక్రీస్తుని నమ్మితే నీకు అన్నీ కూడా జయాలే అని చెప్తుంది. వెంటనే నిజంగా జయం నా పాలిట వరిస్తుందా అని అంటాడు. నిజమే, నేను చెబుతున్నాను, యేసు ప్రభువులో జయం ఉంది, హల్లెలూయా అని ఆ మాట చెప్పగానే ఆ మాటలు ఆయనకు నచ్చాయి. ఎందుకంటే ఎంతో కాలంగా నిరుత్సాహంగా ఉంటున్నారు కదా, అపజయాల్లో ఉంటున్నాడు కదా, యేసుక్రీస్తు నన్ను జయంలోనికి తీసుకుని వెళ్తాడు అనే ఈ మాట ఆయనకు నచ్చేసింది. వెంటనే ఆయన ఏం చేశాడంటే క్రీస్తులోనికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆయన మారు మనసు పొందాడు, బాప్తిస్మంలోనికి వచ్చాడు. ఇప్పుడు కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవుడైపోయాడు. ఇక ఆ క్రైస్తవుడైన కాన్స్టంటైన్ చక్రవర్తి రోమా సామ్రాజ్యంలో అందరూ కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించాలి అనే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కనుక ఆ క్షణంలో ఆ మాట కొద్దిగా అందరికీ బాధ కలిగించిన ఆ మాట నచ్చింది కొంతమందికి, దేవునిలోనికి వచ్చారు. ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క రోమా సామ్రాజ్యం మొత్తం కూడా క్రైస్తవ్యంలోనికి నడిపింపబడింది. క్రైస్తవులు కూడా ఎంతో 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 సంతోషంతో దేవుణ్ణి స్తుతించారు, హల్లెలూయా. ఆ సంతోషంలో ఉన్న భాగమే క్రీస్తు యొక్క జన్మమును గురించిన ఈ స్వర్తమానము అందరూ చేసుకోవాలి. ఇది పండగ. క్రీస్తు నా కొరకు వచ్చాడు, క్రీస్తు నన్ను రక్షించడానికి వచ్చాడు, ఇది మహద్భాగ్యము అని ఎంచి అందరూ కూడా క్రిస్మస్ అనే ఈ పండగను ఆచరించటం మొదలుపెట్టారు. క్రీస్తు శకము 366 నుండి అందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్లోని రెండవ మాట ఏంటంటే, మీరు చూస్తూ ఉంటారు క్రిస్మస్ ట్రీస్ కదా, క్రిస్మస్ ట్రీస్ పెడతారా మీరు? క్రిస్మస్ ట్రీస్ పెడతారు. కనుక ఈ క్రిస్మస్ ట్రీని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఎందుకు పెడుతున్నారు ఈ క్రిస్మస్ ట్రీ అని చాలామందికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. క్రిస్మస్ ట్రీలు నిండా కూడా అవేవి గిఫ్ట్లు అవేవేవో పెడతా ఉంటారు కదా. ఈ క్రిస్మస్ ట్రీ పెట్టడానికి గల కారణం ఏంటంటే, పరలోక పట్టణంలో జీవ వృక్ష ఫలాలు చెట్టు ఒకటి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. జీవ వృక్ష ఫలాలు. కనుక ఈ జీవ వృక్ష ఫలాలను గుర్తుకు చేసుకుంటూ క్రిస్మస్ ట్రీ పెట్టేవాళ్ళు. తర్వాత స్టార్ ఒకటి కనపడుతూ ఉంటుంది. స్టార్ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో స్టార్ కనపడుతూ ఉంటుంది. స్టార్ కదా, స్టారు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆ రోజుల్లో తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ నక్షత్రము ఆకాశంలో వాళ్ళు చూసి నక్షత్రము కదులుతూ ఉంటే ఇదేదో అద్భుతమైన నక్షత్రము, ఇటువంటి నక్షత్రాన్ని మేము మున్నెన్నడూ చూడలేదు, ఇటువంటి నక్షత్రము పుడితే ఒకవేళ ఎవరో మహోన్నతుడు ఈ లోకంలోనికి వచ్చి ఉంటాడు, ఆయన దైవ కుమారుడై ఉంటాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ, నక్షత్రమేమో కదులుతుంది, వీళ్ళు ఫాలో అవుతూ ఆ తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరారు. వాళ్ళు తిన్నగా ఆ రాజు మహోన్నతుడు ఒకవేళ కోటలో పుట్టి ఉంటాడని ఆ కోటలోనికి వచ్చి హేరోదు రాజుని అడుగుతారు, అయ్యా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతారు. ఆ హేరోదు రాజు ముక్కోపి చాలా కోప్పడ్డాడు, నేనే రాజుని, నాకంటే ఎక్కువ రాజు ఎవరైనా ఉన్నారా అని అంటే, ఉన్నారయ్యా, మేము నక్షత్రం చూసి వచ్చాం, మేము అలాగనే కొన్ని ఆధారాలతోనే వచ్చాం అని అంటే, అయితే మా ఏరియాలోనే ఈ రాజు పుట్టాడా అని అడుగుతాడు. అడిగితే అవునయ్యా
ఇక్కడే పుట్టాడని ఇక్కడ దాకా వచ్చాం, నక్షత్రం కూడా అక్కడ ఆగిపోయింది. వెంటనే పండితులను పిలిపించి నక్షత్రము గురించి, అసలు లేఖనాల గురించి అవన్నీ కూడా తెప్పించుకుని వాటిని చదివించుకున్నాడు. వాళ్ళు అంటారు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధానుల్లో నీవెంత మాత్రమో అల్పమైన దానివి కాదు. క్రీస్తు ఈ దేశంలో నుండే ప్రపంచానికి తెలియజేయవలసిన ఒక మహోన్నతమైన స్వార్థ, ఈ దేశంలో నుండే ఈ స్వార్థను ప్రకటిస్తాడు. అనగా ఇక్కడే ఆయన పుట్టి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దాకా కూడా రాజు నేనే రాజుని అని అనుకున్నాడు. ఈ మాటలు ఆయనకు కొద్దిగా బాధ కలిగించాయి. ఆ రాజును చంపేయాలని అనుకున్నాడు. వాళ్ళతో అంటాడు, మీరు వెళ్ళి ఆయన ఎవరో ఆయన్ని చూసుకుని, ఆయన ఆరాధించి, ఆయన దర్శించుకుని రండి, నాతో కూడా చెప్పండి, నేను కూడా వస్తాను అని అంటాడు. ఆయన అన్నది వాస్తవంగా వాళ్ళు వచ్చి ఆ రాజుని గురించి చెప్తే ఆయన చంపేద్దామనే ఉద్దేశం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు చిన్నగా వెళ్ళి దేవుని దగ్గర, దేవుడు ఉన్న ఆ స్థలంలో ఆ ఇంటి పైన ఆగింది. వీళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి, యేసయ్యను దర్శించి వారి దగ్గర ఉన్న కానుకలు సమర్పించారు. బంగారము, బోళము, సాంబ్రాణి, ఈ మూడు కూడా అక్కడ సమర్పించి ఎంతగానో వినయ నమస్కారాలు చేసి వాళ్ళు మరలా వెనక్కి వెళ్ళేటప్పుడు దేవదూత వారికి కనబడి, మీరు హేరోదురాజు దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన చంపాలనుకుంటున్నాడు యేసు ప్రభుని, కనుక మీరు అటు వెళ్ళొద్దు, దారి మరల్చుకుని మరొక దిక్కుగా వెళ్ళిపోండి అని చెప్తారు. కనుక వినండి, ఇదంతా కూడా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్ ఆధారంగానే క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము చేసుకుంటూ ఉన్నాం. మీరు అడగొచ్చు, క్రీస్తు జన్మము 25వ తారీఖునే అయి ఉంటుందా అని అడగొచ్చు. పండితులు, బైబిల్ పండితులు చలికాలములో అని తీర్మానించే ఉన్నది గనుక వాక్యములో, చలికాలం అంటే డిసెంబరే గనుక డిసెంబర్లో 25కు ప్రాధాన్యత ఇచ్చారు. కారణం ఏంటంటే కొన్ని ఆధార ప్రకంగా మరియమ్మ మార్చి 25న గర్భము ధరించి డిసెంబర్ 25న కని ఉంటుంది అనే ఒక ఆధారాలు కొన్ని సేకరించి, ఆ ఆధారాల ప్రకంగా డిసెంబర్ 25వ తారీఖును పర్వదినంగా ప్రకటించారు. కనుక ఎవరిష్టం వాళ్ళది, 25 చేసుకుంటారో, 19 చేసుకుంటారో, 9 చేసుకుంటారో, లేకపోతే ఇంకో రోజు చేసుకుంటారో, ఇంకో రోజు చేసుకుంటారో, మొత్తానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు అని చరిత్ర ఆధారాలు ఉన్నాయి కనుక క్రిస్మస్ పండుగను మనం ఘనంగా జరిపించుకుంటున్నాం. యేసు ప్రభు పుట్టినప్పుడు కాలము 2 ముక్కలైంది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. మనకు తెలుసు కదా, మనం రాసేటప్పుడు క్రీస్తు శకము అని రాస్తాం. క్రీస్తు పూర్వం అనగా యేసు ప్రభువు పుట్టక ముందర, యేసు ప్రభువు పుట్టిన తర్వాత. ఆలోచన చేయండి. పండితులు చెప్పేది ఏమిటంటే, మార్చి 25న ఒకవేళ మరియమ్మ గారు గర్భము ధరించి ఉంటారు. ఇక అక్కడి నుంచి లెక్కేసుకుంటే 9 నెలల తర్వాత అనగా డిసెంబర్ 25న యేసుప్రభు వారు పుట్టారు అన్నట్టుగా ఆ డేటును వాళ్ళు కేటాయించడానికి గల కారణం ఏంటంటే, 25వ తారీఖున ఆ నైట్ చాలా టైం ఉంటుంది. అనగా చాలా పెద్ద రాత్రి, అది పొడుగైన రాత్రి, చాలా గంటలు ఉంటుంది. ఇంకా తెల్లారలేదేంటి అన్నట్టుగా ఉంటుంది 25వ తారీఖు. కనుక దాన్ని కేటాయించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, యేసు ప్రభువు పుట్టిన ఆ దినాన్ని పురస్కరించుకుని లేఖనాల్లో కూడా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్లో కొన్ని మాటలు ఏంటంటే, ప్రజలందరి పాపం నుండి ఆయనే రక్షించును,
ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, సమాధానాధిపతి అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి. 5 పేర్లు కాదు, ఈ 5 కూడా ఒకే పేరు. ఆయన పేరే యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ఇంకొక పేరు ఉంది. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఆయన పేరేంటది? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు అని ఆ మాటకు అర్థం. కనుక నిజంగానే ఈ రోజుల్లో అనేక మంది అనేక సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నప్పుడు ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడుగా లేకపోతే ఈ పాటికి ఏ పాటికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మొన్న మధ్య కరోనా ఆ సందర్భంలో కూడా అనేక మంది మన చుట్టుపక్కల వాళ్ళే అందరూ చనిపోయారు. మనము బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటో తెలిసిన? దేవుని కృప. ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, అభిషేకము కలిగిన వాడు. కనుక యేసు మనందరి పాపం నుండి రక్షించగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అనగా నరకము నుండి తప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. కనుక తూర్పు దేశపు జ్ఞానులు ప్లస్ క్రిస్మస్ ట్రీ ప్లస్ నక్షత్రము, తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు తెలిసిన? శాంతా క్లాస్ అంటారు. ఏమంటారు మీరు? శాంతా క్లాస్ రాగానే అసలు పిల్లలందరూ కూడా ఎగురుతూ ఉంటారు. కారణం ఏంటో తెలిసిన? జేబుల్లో నుండి తీసి ఏమేస్తాడు? చాక్లెట్లు వేస్తూ ఉంటాడు కదా. వాస్తవంగా ఈ శాంటా క్లాస్ ఆయన అసలు పేరు ఏంటంటే సెయింట్ నికోలాస్. ఏం పేరు? సెయింట్ నికోలాస్. సెయింట్ నికోలాస్ అనే ఆ వ్యక్తి పాస్టర్ గారు. ఆయన గొప్ప పాస్టర్ గారు, పెద్ద పాస్టర్, బిషప్ అంత తోడు. ఈయన ఒక రోజున ఏం చేశాడంటే అనాథ ఆశ్రమాలకు వెళ్ళి చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేని చోటకి అక్కడికి వెళ్ళి చూస్తే క్రిస్మస్ గురించి వర్తమానం చెబుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలా. వాళ్ళకి వెళ్ళి చూశాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉంది. క్రిస్మస్ అంటే గొప్పోళ్ళు పండగ, డబ్బులు ఉన్నోళ్ళు పండగ, మాకేం పండగ అన్నట్టుగా భేద ముఖంతో వాళ్ళందరూ కూడా ఆయనకి వెళ్ళి చూస్తూ ఉంటే వాళ్ళ కొరకు ఏదైనా ఒకటి చేయాలి అనే ఆశతో ఆ రాత్రి అన్నాడు, ఇదిగో ఈ రాత్రి మీరు ఏమేమి కావాలో అవన్నీ కూడా నాకు రాసిస్తే ఈ రాత్రి మీ కొరకు ఒక ఆయన వచ్చి మీరు కోరుకున్నవన్నీ ఇస్తాడు అని చెప్తే, ఎలా ఇస్తాడు? ఇస్తాడు అంతే, ఆ చెట్టుకు కట్టేయండి మీరు రాసినవన్నీ కూడా అని అంటే వాళ్ళు రాసి ఆ చెట్టుకు కట్టేశారు. అది క్రిస్మస్ ట్రీ. కనుక ఈయన వచ్చి ఆ నైటు ఆ ట్రీలో ఉన్న రాసినవన్నీ కూడా తెంపుకొని ఒక్కొక్కటి గిఫ్ట్ దానికి ఏలాడగట్టారు. అందుకని క్రిస్మస్ ట్రీకి మనం ఏం చేస్తాము? గిఫ్ట్లు పెడతా ఉంటాం. అవన్నీ ఉట్టి గిఫ్ట్లేలే, డబ్బాలు, ఇంత బెలూన్లు అట్లా పెడతా ఉంటాం. వాస్తవంగా జరిగిన సంగతి ఏమిటంటే అనాథ పిల్లల కోసం గిఫ్ట్స్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో సెయింట్ నికోలాస్ అనే ఈ బిషప్ గారు ఆయన ఎంతో సహృదయంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇక అక్కడి నుండి కూడా ఆ పిల్లలు ప్రతి సంవత్సరం ఆయన కొరకు వెయిట్ చేసేవాళ్ళు. శాంటా క్లాస్ వస్తే మాకు గిఫ్ట్లు వస్తాయి, శాంటా క్లాస్ మాకు ఈ గిఫ్ట్ ఇవ్వవా అని రాస్తూ ఉండేవాళ్ళు. అది కాలక్రమేణా ఏమైపోయిందంటే శాంటా క్లాస్ ఆయన్ని పైన పెట్టారు, యేసు ప్రభువును అడగటం మానేశారు. అసలు అడగాల్సింది ఎవరిని? యేసు ప్రభువునే. స్తోత్రం, హల్లెలూయా. కనుక శాంటా క్లాస్, సెయింట్ నికోలస్ ఆయన అనాథ పిల్లల కొరకు వారి హృదయాలను ఎరిగిన వాడై వారి కొరకు గిఫ్ట్లు తీసుకుని వచ్చాడు. కనుక అదే ఆ కార్యక్రమాన్ని మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం. బొమ్మల్లో కూడా, గ్రీటింగ్ కార్డ్స్లో కూడా చూస్తూ ఉంటాం. కొద్దిగా వెరైటీగా ఉన్న
వెరైటీగా కనిపించిన ఆయన పాస్టర్ గారు, ఆయన గుర్తుపెట్టుకోండి. తర్వాత మరియమ్మ, యోసేపు. మరియమ్మ అనగానే ఆమె కన్య అయిన మరియమ్మ. దేవుడు తన దూతను పంపించి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్తే ఈ మరియమ్మ గారు కంగారు పడిపోయారు. ఏమిటా అన్నట్టుగా చూస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నది, సర్వోన్నతుడు నీలో నుండి వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఆమె అంటది, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగ సంభవిస్తుంది అని అంటే, లేదు, సర్వశక్తి కలిగిన దేవుడు ఈ కార్యక్రమం అంతా కూడా నీ ద్వారా జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు అని చెప్పగానే ఇక చిత్తం అనేసింది. అర్థమవుతుందా? తర్వాత ఆమె చాలా 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 అనేక మందితో నిందలు పడినా, దేవుని కార్యము గనుక, తన కార్యము కాదు గనుక, అనేక మంది రక్షణార్థము తాను యేసుక్రీస్తును మోస్తున్నది అనే సంతృప్తికరమైన ఆలోచనతో యేసయ్య నాలో నుండి రాబోతున్నాడు అనే ఒక ఆలోచన ఆమెకు హృదయము ఉప్పొంగేలాగా చేసింది. తర్వాత ఆమె గర్భాన యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు యోసేపు ఆమె గర్భవతి అని తెలవగానే ఆమెను ఎలాగైనా సరే విడిచిపెట్టాలని ఆయన కూడా ఏం చేశాడంటే, నలుగురిలో పెడితే ఆమె పరువు పోద్ది, పరువు పోగొడతాం ఎందుకు అని రహస్యంగా విడనాడాలని ఆయన ఏం చేశాడంటే, ఆ నైట్ ఆలోచిస్తూ ఉన్నాడు. మరియమ్మను గురించి ఎంతో పరిశుద్ధురాలు అని అనుకున్నాను, కానీ ఆమె గర్భవతి అని చెప్తూ ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అనే ఆలోచనతో ఆయన రహస్యంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. కానీ దూత ఆయనకు కనబడి యోసేపుతో కూడా మాట్లాడింది. ఇది దేవుని యొక్క కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వినండి, ఇలాంటి ఈ సందర్భాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. తర్వాత యేసు ప్రభు పుట్టుక, తర్వాత ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన ఎంతోమందిని బాగు చేశాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చచ్చిన వాళ్ళని లేపాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆయన వర్తమానాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆయన చేసిన ప్రసంగాలన్నీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి చాలా విలువైన ప్రసంగాలు. ఇవి చదువుతూ ఉన్నప్పుడు మనిషి యొక్క జీవితము మారిపోద్ది. హల్లెలూయా. వినండి, దేవుని యొక్క ప్రసంగాలు ఇవి. కనుక ఈ ప్రసంగాలు వింటూ లేదా చదువుతూ ఉన్నప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నట్టుగా, ఇది నా కోసమే ఈ ప్రసంగము అన్నట్టుగా ఆ మాటలు ఉంటాయి. కనుక అనేక మంది ఈ రోజున క్రైస్తవ్యంలోనికి రావటానికి గల కారణం ఏమిటంటే, తమ జీవితాలను మార్చుకోవాలి అనే ఉద్దేశంతో, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడవాలి అనే ఆలోచనతో, పరలోకంలోనికి నేను కూడా వెళ్ళాలి, నేను పాపిని అయినా కూడా పరలోకానికి వెళ్ళటానికి నాకు ఒక మార్గము యేసే. హల్లెలూయా. ఆయన అంటాడు, నేనే మార్గము అంటాడు. నేనే మార్గము. ఎక్కడికి మార్గము? పరలోకానికి మార్గం. నేనే సత్యము అంటాడు. నేనే సత్యము అంటే అసత్యము అనేది అనేక చోట్ల ఉంది, కానీ సత్యము కలిగిన దేవుడను. స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, నేనే జీవము అనగా నేను నిన్న ఉన్నాను, ఈరోజు ఉన్నాను, రేపు కూడా ఉంటాను. మనము నిన్నున్నాం అనుకోండి, ఈరోజు ఉన్నాం అనుకోండి, రేపు ఉంటామో ఓడతామో తెలియదు. కానీ క్రీస్తు సదాకాలము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన అంతరంగాలను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు. మనము సమస్యల్లో ఉంటే నువ్వంతే అనుభవించాలి అని అన్నడు. ఆ సమస్య ఆయనకి చెప్పుకుంటే ఆ సమస్యల నుండి విడుదల చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతున్నాయా నా మాటలు? కనుక సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి. ఆ టైంలో యేసయ్యా అని ఒక్క మాట ఆయన పిలిచి, మన సమస్య, మన శోధన, మన ఇబ్బంది, మన రోగము, అదేదైనా సరే
దేవునికి చెప్పుకుంటే వెంటనే దేవుడు ఆయన ఏం చేస్తాడంటే రోగము నుండి విడుదల చేస్తాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. శాపము నుండి విడుదల చేస్తాడు, సమస్యలు వాటి నుండి విడుదల చేస్తాడు, శోధల నుండి విడుదల చేస్తాడు. సమస్యలు లేని వారు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి. నేను చూడాలనుకుంటున్నా. సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, రోగాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి. ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. ఏదో ఒకటి ఈ సమస్య పోగానే ఇంకొక సమస్య, ఈ శోధన పోగానే ఇంకొక శోధన, ఏదో ఒకటి నిత్యము ఉంటుంది మనిషి చచ్చిపోయేదాకా. కనుక మనిషి చచ్చిపోయేదాకా మనకు విడుదల కలిగించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనే. ఇమ్మానుయేలు దేవుడు ఆయనే, యేసుక్రీస్తు ప్రభువు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి. ప్రతి నెల 2వ శనివారం జరిగే షారోన్ ఉజ్జీవ పరిచర్య వారు నిర్వహించు స్వస్థత, విడుదల తైలాభిషేక ఆరాధన డిసెంబర్ నెల 14వ తారీఖున జరుగును. పరిశుద్ధాత్మ అభిషేక స్వస్థత కూడిక. స్థలం షారోన్ స్వస్థత మందిరం, జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురు, కొర్రపాడు గ్రామం, ఏడుకొండూరు మండలం, గుంటూరు జిల్లా. సమయం ఉదయం 9 గంటలకు. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన, స్వస్థత వరములు కలిగిన దైవజనులు రెవరెండ్ గొటికల రాజన్న గారు, సిస్టర్ గొటికల రాణక్క గారు, బ్రదర్ రాజకుమార్ గారు శక్తివంతమైన వాక్యము, స్తుతి ఆరాధన, స్వస్థత ప్రార్థనలు చేయుదురు. పాప బంధకముల నుండి, సాతాను బంధకముల నుండి, దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత, ఆర్థిక పరిస్థితుల నుండి దీవించబడుతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. వివరములకు 812122293990.